హాయ్ హలో. వెల్కమ్ టు మోహన్స్ టెక్నాలజీస్. అందరు బాగున్నారా? సో మనం లాస్ట్ క్లాస్లో క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి కొంత డిస్కస్ చేస్తున్నాము కొన్ని వీడియోస్లో. అండ్ ఇప్పుడు ఎమర్జింగ్ టెక్నాలజీ క్వాంటమ్ కంప్యూటింగ్ కాదా? అంటే ఏం చెప్పాను? క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే నార్మల్గా దేర్ ఆర్ టూ కైండ్ ఆఫ్ కంప్యూటర్స్ అండి. క్లాసికల్ కంప్యూటర్స్ అండ్ క్వాంటమ్ కంప్యూటర్స్ అండి. ఈ క్లాసికల్ కంప్యూటర్స్ ఇప్పుడు జనరల్గా మనం వాడుతున్న కంప్యూటర్స్ అన్ని కూడా క్లాసికల్ కంప్యూటర్స్. ఒక 10 ఏళ్ల క్రితము ఓన్లీ సిపియూసే ఉన్నాయి. 10-12 ఏళ్ల క్రితము, 15 ఏళ్ల క్రితము సిపియూస్ ఉన్నాయి. అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంటుంది. సో దాని ప్రాసెస్ ఏంటంటే జస్ట్ బిట్లు ఉంటాయి దాంట్లో. మెషిన్ కోడ్ ఉంటుంది కదా. జీరోస్ వన్స్ తో సిస్టమ్ అండర్స్టాండ్ చేసుకుంటుంది. మీరు ఏ ప్రోగ్రామ్ అయినా రాయండి. మీరు సి రాయండి, C++ రాయండి, జావా రాయండి, పైథాన్ రాయండి, ఏదైనా రాయండి సార్. అది తీసుకునేది, మెషిన్ తీసుకునేది ఏంది? జీరోస్ అండ్ వన్స్. అంటే ఆస్కీ కోడ్స్ అని ఉంటాయి. మీరు సెర్చ్ చేయండి గూగుల్లో ఆస్కీ కోడ్స్. ఏకి ఒక యాస్కీ కోడ్ ఉంటుంది, బీకి ఒక యాస్కీ కోడ్ ఉంటుంది, సికి ఒక యాస్కీ కోడ్ ఉంటుంది, వన్ అనే నంబర్కి ఒక యాస్కీ కోడ్ ఉంటుంది. మీరు కంప్యూటర్లో మీ కీబోర్డ్ లో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఒక యాస్కీ కోడ్ ఉంటుంది. ఆ యాస్కీ కోడ్స్ మాత్రమే కంపైలర్ కి కానీ ఇంటర్ప్రిటర్ కి కానీ అర్థమవుతాయి. మీ కంప్యూటర్ అర్థం చేసుకునేది మీ జావాని కాదు. మీ కంప్యూటర్ అర్థం చేసుకునేది మీ పైథాన్ని కాదు. కంప్యూటర్ అర్థం చేసుకునేది మెషిన్ కోడ్ ని అర్థం చేసుకుంటది. కంపైలేషన్ అనేది జరుగుతుంది కదా. కంపైలేషన్ జరిగేటప్పుడు కంప్యూటర్ అండర్స్టాండ్ చేసుకునేది మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ ని అర్థం చేసుకుంటది. మీ జావా లాంగ్వేజ్ కాదు, మీ పైథాన్ లాంగ్వేజ్ కాదు, మీ C# ప్రోగ్రామింగ్ కాదు, మీది PHP కాదు. అది మెషిన్ కోడ్ ని మాత్రం అర్థం చేసుకుంటది. బట్ ఇక్కడ క్వాంటమ్ కంప్యూటర్స్ లో ఏంటంటే ఈ జీరోస్ అండ్ వన్స్ కి కాకుండా, జీరో అనేది ఏంది? ఒక స్టేట్. వన్ అనేది ఏంది? ఒక స్టేట్. జీరో అంటే ఏంది? లేదు. వన్ అంటే ఉంది. జీరో అంటే ఏంది? డెడ్. వన్ అంటే లైవ్. జీరో అంటే కాదు, వన్ అంటే అవును. ఇట్లా. అంటే జీరోకి వన్కి బేసికల్లీ మీకు తెలుసు కదా, జీరో అంటే అసలు ఏం లేదురా, సున్నా. వన్ అంటే వామ్మో ఏదో ఉంది ఒకటి. అర్థమైందా? కానీ ఈ జీరోకి వన్కి మధ్యలో కూడా ఒక పొజిషన్ ఇమాజిన్ చేసింది ఎవరు? ఈ క్వాంటమ్ కంప్యూటర్. జీరోకి వన్కి మధ్యలో ఒక పొజిషన్ ని ఇమాజిన్ చేసింది. ఆ పొజిషన్ నే ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ లో సూపర్ పొజిషన్ అంటారు. అంటే మెషిన్ జీరోస్ వన్స్ కాకుండా ఈ రెండిటికి మధ్యలో ఇంకేదన్నా ఒక స్టేట్ ఉంటే దాన్నే సూపర్ పొజిషన్ అంటారు. ఆ సూపర్ పొజిషన్ ని అర్థం చేసుకుంటుంది క్వాంటమ్ కంప్యూటర్. ఆ సూపర్ పొజిషన్ ని అర్థం చేసుకుంటుంది క్వాంటమ్ కంప్యూటర్. అర్థమైందా? ఈ ఈ సూపర్ పొజిషన్ లో క్యూబిట్స్ అని ఉంటాయి. ఈ క్యూబిట్స్ అన్ని కూడా సూపర్ పొజిషన్ బేస్ చేసుకుని వర్క్ చేస్తాయి. ఆ క్యూబిట్స్ క్వాంటమ్ బిట్స్ అంటారు, లేకపోతే క్యూబిట్స్ అంటారు. ఈ క్యూబిట్స్ ఏం చేస్తాయి తెలుసా? ఎంటాంగిల్మెంట్ అవుతాయి. ఎంటాంగిల్మెంట్ అంటే ఒకదానికొకటి పరస్పర అనుసంధానం. ఎంటాంగిల్మెంట్ కి తెలుగులో చెప్పాలంటే పరస్పర అనుసంధానం. పరస్పర అనుసంధానం అంటే ఇక్కడ నేనేం చేస్తే నువ్వు అది కూడా చెయ్యి. ఈ బిట్ ఏం చేస్తే ఈ క్యూబిట్ ఏం చేస్తే ఆ క్యూబిట్ కూడా అదే చేస్తుంది. ఈ క్యూబిట్ నిద్రపోతే ఆ క్యూబిట్ నిద్రపోతుంది. ఈ క్యూబిట్ పరిగెడితే ఆ క్యూబిట్ పరిగెడుతుంది. ఇట్లా నెంబర్ ఆఫ్ క్యూబిట్స్ పరస్పరంగా అనుసంధానం అయితే ఎలా ఉంటుంది చెప్పండి? ఒక క్యూబిట్ కే సూపర్ పవర్స్ ఉన్నాయి. అలాంటి నెంబర్ ఆఫ్ క్యూబిట్స్ ఉండి నెంబర్ ఆఫ్ క్యూబిట్స్ ఒకదానికొకటి మెర్జ్ అయితే అదొక యూనివర్స్ కదా. అదొక అద్భుతం కదా. ఆ అద్భుతాలన్నీ కంప్యూటింగ్, క్వాంటమ్ కంప్యూటర్స్ జనరేట్ చేయబోతున్నాయి రాబోయే రోజుల్లో. సో ఇప్పుడు నేను చెప్తాను అసలు ఈ సిపియూస్ కి, జిపియూస్ కి, క్యూపీయూస్ కి డిఫరెన్సెస్ ఏంటి. అంటే దీని యొక్క వర్కింగ్ విధానం ఎలా ఉంటుంది, సిపియు వర్కింగ్ విధానం ఎలా ఉంటుంది, జిపియు వర్కింగ్ విధానం ఎలా ఉంటుంది, క్యూపీయు వర్కింగ్ విధానం ఎలా ఉంటుంది, దీని యొక్క వర్కింగ్ స్టేటస్ ఏంది, దాని యొక్క వర్కింగ్ స్టేటస్ ఏంది, దాని యొక్క వర్కింగ్ స్టేటస్ ఏంది, ఇది దీని యొక్క కోర్ లెవెల్స్ ఏంది, దీని యొక్క కోర్ లెవెల్స్ ఏంది, దాని యొక్క కోర్ లెవెల్స్ ఏంది, డయాగ్రమాటిక్ గా చూపిస్తాను మీకు చూడండి. సో ఈజీగా ఉంటది, చాలా సింపుల్ గా అర్థం అవుతుంది. మీకు ఏం తెలియాల్సిన పని లేదు. ఇక్కడ ఈ జస్ట్ ఇమేజ్ చూడండి ఒకసారి. ఇక్కడ ఇది నోట్ ప్యాడ్ లో రాశాను. క్వాంటమ్ కంప్యూటింగ్, సిపియు వర్సెస్ జిపియు వర్సెస్ క్యూపియు, మూడిటి గురించి అర్థం చేసుకుందాం. అసలు నేను క్వాంటమ్ కంప్యూటింగ్ ఎందుకు నేర్చుకోవాలి సార్? ఎందుకు నేర్చుకోవాలి సార్? వాట్ ఈస్ ద రీజన్ సార్ అంటే ఇప్పుడు మీకు ఈ వీడియో వింటే అర్థమైపోతుంది, కంప్లీట్ గా అర్థమైపోతుంది. ఇక్కడ నేను రాస్తాను, కలర్ వైజ్ రాస్తాను. ఏ కలర్ అయితే సిపియు ఉంది, సమ్ ఓకే, మెరూన్ లో ఉంది సంథింగ్. డేటా యూనిట్స్ ఎలా తీసుకుంటుందంట సిపియూస్? బిట్ రూపంలో తీసుకుంటుంది. బిట్ అంటే ఏంటి? జీరో, జీరో ఆర్ వన్. బిట్ రూపంలో తీసుకుంటుంది. జీపీయూ ఏంది? ఇది కూడా క్లాసికల్ కంప్యూటరే కదా. ఇది కూడా క్లాసికల్ కంప్యూటర్, ఇప్పుడు మనం వాడుతున్నాం, ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉంది ఇది ఆల్రెడీ.
జీరో ఆర్ వన్, జీరో ఆర్ వన్, సారీ, జీరో ఆర్ వన్. బట్ కమ్ టు ద క్యూపియో, బిట్ కాదండి ఇది, క్యూబిట్. బిట్ కాదు, క్యూబిట్. మళ్ళా చెప్తున్నా, బిట్ కాదు, క్యూబిట్. ఓకే, ఇవాళ నుంచి నా ముద్దు పేరు క్యూబిట్ అండి. అంతే, నేను క్యూబిట్ గా మారిపోదాం అనుకుంటున్నా. ఏంటి క్యూబిట్ అంటే? సంథింగ్ లైక్ సస్తే సస్తా, లేకపోతే బతుకుతా. ఈ సావుకి బతుకుకి మధ్యలో ఇంకొక పొజిషన్ ఉంటది. బోత్. ఓకే. ఐ డూ సంథింగ్, ఐ డూ సంథింగ్ అండి. ఓకే, గెటింగ్ మై పాయింట్. వన్ సెకండ్ గైస్, జస్ట్ గివ్ మీ వన్ సెకండ్. నెక్స్ట్ కమింగ్ టు ద టాస్క్ టైప్ అండి. టాస్క్ టైప్ ఎలా ఉంటుంది? సిపియులో టాస్క్ టైప్ ఎలా ఉంటుంది? మనకు తెలుసు కదా, సీక్వెన్షియల్ లో జరుగుతుంది. సీక్వెన్షియల్ లో జరుగుతుంది. ఓకే, సీక్వెన్షియల్, సీక్వెన్షియల్, ఎస్, సీక్వెన్షియల్ ప్రాసెస్. ఇక్కడ అలా కాదండి, జీపీయూలో అలా కాదు. జీపీయూలో మనకు తెలిసింది ప్యారలల్ ప్రాసెసింగ్ అంటారు. మాసివ్ ప్యారలల్ ప్రాసెసింగ్, నార్మల్ గా కాదు, మ్యాసివ్ గా, మ్యాసివ్ ప్యారలల్ ప్రాసెసింగ్. అందుకే కదా మనకి ఈ డేటా అనలిటిక్స్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, లేకపోతే డీప్ లెర్నింగ్, మెషిన్ లెర్నింగ్, వీటన్నిటికీ జీపీయూలో వాడతారు. ఎందుకంటే మ్యాసివ్ పారలల్ ప్రాసెసింగ్ జరుగుతుంది. ఈవెన్ గ్రాఫిక్ డిజైనింగ్ కి, విఎఫ్ఎక్స్ డిజైనింగ్ కి, ఇవన్నీ కూడా జీపీయూసే వాడతారు. మ్యాసివ్ పారలల్ ప్రాసెసింగ్ ఆల్రెడీ నడుస్తుంది మార్కెట్ లో. కానీ క్యూపీయూలో అలా కాదండి. క్యూపీయూలో ప్యారలల్, అగైన్ ప్యారలలే, దిస్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ ప్యారలల్ పొజిషన్, ప్యారలల్, కానీ సూపర్ పొజిషన్ లో జరుగుతుంది. ప్యారలల్ సూపర్ పొజిషన్, దట్ ఈస్ ద టాస్క్. అండ్ బియాండ్ అండి, బియాండ్, ఇది చాలా బియాండ్. మీకు తర్వాత అర్థమవుతాయి. ఇక్కడ కోర్స్ ఎలా ఉంటాయి? ఇక్కడ కోర్స్ ఎలా ఉంటాయి? సిపియూలో కోర్స్ ఎలా ఉంటాయి? తీసుకుంటే 2 నుంచి 64 కోర్స్ తీసుకుంటుంది. 2 to 64 కోర్స్. మనకు తెలుసు కదా, కోర్ i3 అని, కోర్ i7 అని ఏదో ఉంటాయి కదా, కంప్యూటర్స్ కోర్స్ ఉంటాయి లోపల. అంటే ఒక టాస్క్ చేయడానికి ఇన్ని కోర్సు ఒకసారి సపోర్ట్ చేస్తాయి అని అర్థం. ఏదైనా ఒక నెంబర్ ఆఫ్ టాస్క్లు ఇచ్చినప్పుడు, ఇది ఈ కోర్ అయితే, ఎక్కువ కోర్లు ఉంటే కండిషన్ బాగుంటది, సిస్టమ్ పర్ఫార్మెన్స్ బాగుంటది అంటాం. అలాంటిది. కానీ ఇక్కడ జీపీయూలో అలా కాదు. జీపీయూలో థౌజండ్స్ ఉంటాయి, థౌజండ్స్ ఉంటాయి. ఒక విఎఫ్ఎక్స్ ని రన్ చేయడానికి థౌజండ్స్ ఆఫ్ కోర్స్ వర్క్ చేయాలి బ్యాక్గ్రౌండ్ లో. థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్, ఓకే, థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఉంటాయి. ఇక్కడ క్యూపీకి కోర్స్ ఎలా ఉంటాయంటే, అసలు నేను చెప్పలేనండి, బియాండ్ ఇమాజినేషన్. బియాండ్ ఇమాజినేషన్, ఇదే మాట్లాడాలి మనం ఇక్కడ. బియాండ్ ఇమాజినేషన్ అలా, అంతే. బియాండ్ ఇమాజినేషన్, మీరు ఇమాజిన్ చేయలేరండి. మీరు ఇమాజిన్ చేయలేరు, అన్ని కోర్స్ ఉన్నాయి. ఒక్క నిమిషం, లెట్ మీ టేక్ రెడ్ కలర్ దిస్ వన్. బియాండ్ ఇమాజినేషన్ అండి, బియాండ్ ఇమాజినేషన్. అసలు బియాండ్ ఇమాజినేషన్కి వెళ్తుంది ఇది. ఆ లెవెల్ ఆఫ్, ఆ లెవెల్ ఆఫ్ కోర్స్ జరుగుతాయి ఇక్కడ. అండ్ స్పీడ్ ఫోకస్ ఎలా జరుగుతుంది? స్పీడ్ ఫోకస్ ఎలా జరుగుతుంది సిపియులో? లో లేటెన్సీ. ఓకే, లో లేటెన్సీలో జరుగుతుంది. ఎలా జరుగుతుంది? లో లేటెన్సీ. ఓకే, లెట్ మీ టేక్ బోల్డా. లో లేటెన్సీ. బట్ ఇక్కడ వస్తే హై త్రూ అవుట్. ఇక్కడ హై, జస్ట్ హై అంటాను అంతే. హై, హై స్పీడ్ ఫోకస్. ఇక్కడ రాస్తాను, అగైన్ ఐఎమ్ రైటింగ్ బియాండ్ ఇమాజినేషన్. ఇక్కడ అసలు మనం ఇమాజిన్ చేయలేమండి. బియాండ్ ఇమాజినేషన్, బియాండ్ ఇమాజినేషన్. అగైన్ ఐఎమ్ టెల్లింగ్ బియాండ్ ఇమాజినేషన్. ఇక్కడ కూడా బియాండ్ ఇమాజినేషన్. దీని మెచ్యూరిటీ లెవెల్ ఎలా ఉంది? సిపియూస్ ది బానే ఉంది, వెరీ మెచ్యూర్. మెచ్యూరిటీ బానే ఉంది. నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ సిపియూలోనే జరుగుతున్నాయి కదా. వెరీ మెచ్యూర్, బానే ఉంది, వెరీ మెచ్యూర్. కానీ జీపీయూలోకి వస్తే మొత్తం కూడా ఎంఎల్, ఏఐ, ఎంఎల్, డిఎల్, ఏఐ, గ్రాఫిక్స్. ఓకే, ఎంఎల్, ఏఐ, డిఎల్, గ్రాఫిక్స్, ఆ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ ఉంది. అంటే ఎంఎల్ అల్గారిథమ్స్ ని ఎంత పెద్ద డేటా ఇచ్చినా, మిలియన్స్ ఆఫ్ డేటా ఇచ్చినా జీపీయూలు హ్యాండిల్ చేయగలుగుతాయి. ఓకే, ఇక్కడ డిఎల్ కూడా అంతే, డీప్ లెర్నింగ్, ఎన్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్, థౌజండ్స్ ఆఫ్ ఇమేజెస్, లాక్స్ ఆఫ్ ఇమేజెస్ ఇచ్చినా కూడా అది ఫేస్ ని రికగ్నైజ్ చేస్తుంది. ఏఐ కూడా అంతే. ఏఐ మీకు తెలుసు కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. హ్యూమన్ బ్రెయిన్ లాగానే ఒక కంప్యూటర్ పనిచేస్తుంది కదా, అది కూడా జీపీలు చేస్తాయి. అండ్ గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ కానివ్వండి, అవన్నీ కూడా ఎన్ నెంబర్ ఆఫ్ కోర్స్ ఇచ్చినా కూడా వర్కౌట్ చేస్తుంది. థౌజండ్స్ ఆఫ్ కోర్స్ ఉన్నాయి కదా ఇక్కడ, థౌజండ్స్ ఆఫ్ కోర్స్ ఉన్నాయి. థౌజండ్స్ ఆఫ్ కోర్స్ వల్ల ఏమైందంటే గ్రాఫిక్స్ కూడా ఈజీగా బిల్డ్ చేసేస్తుంది.
ఒక యానిమేషన్ మూవీ కానివ్వండి, రీసెంట్ గా ఒక మహావీర్ అనే మూవీ వచ్చింది కదా, ఎంత సినిమా మొత్తం గ్రాఫిక్సే ఉంటది. ఎలా బిల్డ్ చేశారు? యూజింగ్ విత్ ద జీపీయూస్ ఓన్లీ. రాజమౌళి దగ్గర, రాజమౌళి ఆఫీస్ లో అన్ని జీపీయూ సిస్టమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క సిస్టమ్ ఖరీదు కొన్ని లక్షల రూపాయలు. అంటే ఎన్ని లక్షలు ఉంటుంది అంటే 60 లక్షలు 70 లక్షలు ఉంటుందండి ఒక సిస్టమ్. ఒక కంప్యూటర్ 60 లక్షలు 70 లక్షలు పెట్టి రాజమౌళి హ్యాండిల్ చేస్తున్నాడు. ఊరికే వస్తాయండి అండి బాహుబలిలు, ట్రిపుల్ ఆర్లు? రావు. జీపీయూలు ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ లో. ఒకప్పుడు ఈ జీపీయూలు లేవు కదా. ఓకే, కమింగ్ టు ద మెచ్యూరిటీ. మెచ్యూరిటీ ఆఫ్ క్వాంటమ్. క్వాంటమ్ మెచ్యూరిటీ ఎలా ఉంది అంటే, క్వాంటమ్ మెచ్యూరిటీ ఒక లెవెల్లో ఉందండి. ఎమర్జింగ్ ఎక్స్పెరిమెంటల్. అసలు ఇది కూడా నేను ఇంకా మళ్ళీ రాస్తాను, బియాండ్ ఇమాజినేషన్. ఇంకా ఏం రాయలేను, అంతే. ఇంక ఇదే చెప్పాలి మనం. బియాండ్ ఇమాజినేషన్. ఇమాజినేషన్ కి అందదండి. ఇమాజినేషన్ కి అందని టాస్క్లు చేస్తుంది అది. బియాండ్ ఇమాజినేషన్. ఏఐఎంఎల్ అన్ని కూడా ఈ ఏఐ, ఫర్ ఎగ్జాంపుల్ ఏఐతో ఒక టాస్క్ ని మీరు 1 ఇయర్ లో కంప్లీట్ చేస్తే, విత్ ఏఐతో కూడా 1 ఇయర్ లో కంప్లీట్ చేస్తే, అది క్యూపీ ఏం చేస్తుంది అంటే 2 సెకండ్స్ లో ఇస్తుంది అవుట్పుట్. 2 సెకండ్స్ లో ఇస్తుంది. అంత మంచి పవర్ఫుల్ కంప్యూటర్స్ రాబోతున్నాయి రాబోయే రోజుల్లో. ఓకే, ఆల్రెడీ ఐబిఎం ఇంప్లిమెంట్ చేస్తుంది ఇండియాలో. ఓకే, నెక్స్ట్ బెస్ట్ ఫర్ జనరల్ కంప్యూటింగ్. ఇది ఎందుకంటే జనరల్ కంప్యూటింగ్ బాగానే ఉంటుంది. ఏది? జనరల్ కంప్యూటింగ్ సిపియూల్లో చేయొచ్చు. అంటే మన ఫుల్ స్టాక్ అప్లికేషన్స్ కానివ్వండి, నార్మల్ గా ఎవ్రీబడి ఈస్ గోయింగ్ టు బి డెవలపింగ్ చిన్న చిన్న అప్లికేషన్స్ అన్ని చేస్తుంటారు కదా కంపెనీస్ లో. ఇవన్నీ జనరల్ జనరల్ గా బాగానే ఉంటాయి. ఓకే, జనరల్ కంప్యూటింగ్ బాగానే ఉంటుంది ఇది. కమింగ్ టు ద జీపీయూ. జీపీయూ దేనికి బాగుంటుంది అంటే, జీపీయూ గుడ్ ఫర్ గుడ్ ఫర్ ఏఐ, గుడ్ ఫర్ డిఎల్, గుడ్ ఫర్ ఎంఎల్, గుడ్ ఫర్ ఎన్ఎల్పి, గుడ్ ఫర్ సివి కంప్యూటర్ విజన్, గుడ్ ఫర్ గ్రాఫిక్స్. ఓకే, ఈ ఈ ఈ పర్టికులర్ టాస్క్లు ఎవరైతే కంపెనీలో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి జీపీయూస్ ఓకే. ఇంకా అసలు హై లెవెల్ టాస్క్లు ఉంటాయండి. కొన్ని కొన్ని క్రిప్టోగ్రఫీల్ని డీక్రిప్ట్ చేయాలి. కొన్ని కొన్ని ఎన్క్రిప్షన్ చేసిన టాస్క్లని డీక్రిప్ట్ చేయాలి. 2048 ఎన్క్రిప్ట్ చేసిన ప్రాసెస్ ని జీపీయూ అయితే 1 ఇయర్ లో డీక్రిప్ట్ చేయగలదు. అదే 1 ఇయర్ లో డీక్రిప్ట్ చేయగలిగే అల్గారిథం ని క్యూపీయూ ఏంటంటే 2 సెకండ్స్ లో తీస్తుంది బయటకి. అంటే దిస్ ఈస్ గుడ్ ఫర్ వాట్? దిస్ ఈస్ గుడ్ ఫర్ క్రిప్టోగ్రఫీ. క్రిప్టోగ్రఫీకి క్యూపీఎల్ వాడతారండి ఫ్యూచర్ లో. క్రిప్టోగ్రఫీకి వాడతారు. క్రిప్టోగ్రఫీకి బేసికల్లీ జీపీఎల్ వాడతారు రాబోయే రోజుల్లో. అండ్ ఏఐకి జీపీఎల్ వాడతారు. అండ్ సమ్ కైండ్ ఆఫ్ హై 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 రిస్క్ టాస్క్లు ఉంటాయి కొన్ని. హై రిస్క్ టాస్క్లు అంటే గవర్నమెంట్స్, అందుకే ఎందుకు గవర్నమెంట్ ఈ క్యూపీఎల్ గురించి మాట్లాడుతుంది ఇప్పుడు. ఎందుకు మోడీ గారు కొన్ని లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయబోతున్నారు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ వ్యాలీ అని చెప్పేసి అమరావతిలో స్టార్ట్ చేయబోతున్నారు? ఊరికే పిచ్చోళ్ళు ఏం కాదండి వాళ్ళు. వాళ్ళకి ముందే తెలుసు ఇదేదో రాబోతుంది, ఇది చాలా చేయబోతుంది అని. ఆల్రెడీ సైంటిస్టులు అందరూ చెప్పేశారు, ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సరే మీరు ఏం చేస్తారో చేయండి. మా ఇండియా గ్రో అవ్వాలి, నెంబర్ 1 పొజిషన్కి రావాలి, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 పొజిషన్ లో ఉండాలంటే నేను క్వాంటమ్ వ్యాలీని స్టార్ట్ చేస్తాను, క్వాంటమ్ అంటే ఏందో చూపిస్తాను అన్నాడు. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే వాళ్ళకి తెలుసండి. హై రిస్క్ టాస్క్ల్ని వీళ్ళు ఛేదిస్తారు రాబోయే రోజుల్లో. ఈ క్రిప్టోగ్రఫీకి కానివ్వండి, ఏఐకి కానివ్వండి, హై రిస్క్ టాస్క్లకు కానివ్వండి, వీటన్నిటికీ కూడా క్యూపీయూ బెస్ట్ అండి రాబోయే రోజుల్లో. ఓకే, సో మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ క్యూపీ మీద వర్క్ చేయాలంటే పైథాన్ ప్రోగ్రామింగ్ రావాలి. అండ్ క్విస్కిట్ అని ఐబిఎం ఫ్రేమ్వర్క్ ఉంది. ఐబిఎం ఫ్రేమ్వర్క్ పైథాన్ మీద బిల్డ్ చేశారు. ఆ పైథాన్ మీద బిల్డ్ చేసిన క్విస్కిట్ మీద మనము తర్వాత మాట్లాడుకుంటాం. మనము మోహన్స్ టెక్నాలజీస్ 45 days లో క్వాంటమ్ కంప్యూటింగ్ అనే ఒక ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయబోతున్నాం. నెక్స్ట్ మంత్ లో, మేబీ అక్టోబర్ లో, వి విల్ బి హ్యావింగ్ ద బ్యాచ్ ఫర్ దట్. అక్టోబర్ కాకపోతే నవంబర్, మోస్ట్లీ అక్టోబర్ లోనే స్టార్ట్ చేస్తాను. వి విల్ బి హ్యావింగ్ ద 45 days బ్యాచ్. ఎనీవే నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తూ ఉంటాను, కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను మీకు నాలెడ్జ్ రావడం కోసం. బట్ బ్యాచ్ లో ఏంటంటే డే వైజ్ టాస్క్ల ప్రకారం వెళ్తా ఉంటది, అది అది వేరే కథ. బట్ వి ఫోకస్ ఆన్ ఓన్లీ ఆన్లైన్. మనం ఓన్లీ ఆన్లైన్ లోనే క్లాసులు తీసుకుంటాం, ఆఫ్లైన్ తీసుకోము. అండ్ క్వాంటమ్ కంప్యూటర్ ఎవరైనా ఎంక్వైరీ చేస్తే మీకు 5 లక్షల నుంచి 3 లక్షల నుంచి 5 లక్షలు చెప్తున్నారు ప్రైస్. అండ్ 2 years చెప్తున్నారు. ఏమ్మా, 2 years? 2 years క్వాంటమ్ కంప్యూటింగ్ నేర్చుకునేటప్పటికి అప్పటికి క్వాంటమ్ కంప్యూటింగ్ లో ఇంకేదో సిలబస్ మారిపోద్ది. ఇవాళ ఉన్న సిలబస్ రేపు ఉండట్లేదండి. ఈ 1 month లో ఉన్న సిలబస్ నెక్స్ట్ మంత్ లో ఉండట్లా, నెక్స్ట్ మంతే మారిపోతుంది. 2 years తర్వాత సిలబస్, మీరు ఇప్పుడు వాడిచ్చే సిలబస్ 2 years తర్వాత కొత్త సిలబస్ అంటాడు. నీకు ఆ సిలబస్ కావాలంటే ఇంకో 2 లక్షలు కట్టు అంటాడు.
అంత అవసరం లేదు. ఇప్పుడు 45 రోజుల్లో నేర్చుకున్నామా, ఒక 15 రోజులు ప్రాక్టీస్ చేసామా, మాకప్ ఇంటర్వ్యూస్ తీసుకున్నామా, జాబ్ కొట్టామా అన్నట్టు ఉండాలి. క్వాంటమ్ కంప్యూటింగ్ మీద ఫ్రెషర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ వాళ్ళ వరకు అందరికీ ఓపెనింగ్స్ ఉన్నాయి. మీకు ఆల్రెడీ చూపించాను నేను లాస్ట్ క్లాస్లో. మళ్ళా చూపిమన్నా చూపిస్తా. అది పెద్ద ప్రాబ్లం కాదు. అండ్ మోహన్స్ టెక్నాలజీస్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఓన్లీ ఎమర్జింగ్ టెక్నాలజీస్ మీదనే మేము క్లాసులు తీసుకుంటాం. ఓన్లీ ఎమర్జింగ్. ఎమర్జింగ్ అంటే ఏంటి? ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ ఎమర్జింగ్, బ్లాక్ చైన్ ఎమర్జింగ్. అంటే రాబోయే రోజుల్లో ఈ మనీ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా చాలా చాలా సెక్యూర్ గా జరిగిపోతున్నాయి విత్ క్రిప్టో కరెన్సీ. ఓకే. బ్లాక్ చైన్ తో జరగబోతున్నాయి పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్స్ కూడా. దీనివల్ల ఏంటంటే బ్లాక్ మనీ ఆగిపోతుంది, ఫ్రాడ్లు ఆగిపోతాయి. అర్థమవుతుందా? బ్లాక్ మనీ ఆగిపోతే ఫ్రాడ్లు ఆగిపోతాయి ఆటోమేటిక్ గా. ఈ ఉమెన్ ట్రాఫికింగ్ కానివ్వండి, డ్రగ్ ట్రాఫికింగ్ కానివ్వండి, ఓకే, ఇల్లీగల్ మాఫియా కానివ్వండి, ఈ దందాలు కానీ అన్ని ఆగిపోతాయి. సో దానికోసమే గవర్నమెంట్ యాక్చువల్ గా టాస్క్లు చేస్తుంది అండ్ కొత్త కొత్త విధానాలు తీసుకురాబోతుంది. టెక్నాలజీ సైడ్, టెక్నాలజీ వరల్డ్ లో. సో మోహన్స్ టెక్నాలజీస్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఓన్లీ ఎమర్జింగ్ టెక్నాలజీస్ మీదనే క్లాసులు చెప్పాలి. దీని మీదనే జాబ్స్ ఉన్నాయి కాబట్టి దీని మీదనే పిల్లల్ని పంపించాలి. లేకపోతే ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ డొమైన్ ని మార్చుకోవాలనుకుంటే ఎమర్జింగ్ టెక్నాలజీస్ కి వైపు వస్తున్నారు. వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్ ఉంటాయి మా టెక్నాలజీస్. మా దగ్గర మెయిన్ ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ఒకటి, బ్లాక్ చైన్ W3JS ఒకటి, Web3.js అంటారు. అండ్ తర్వాత బ్లాక్ చైన్ విత్ పైథాన్ ఒకటి. అండ్ వి విల్ బి హ్యావింగ్ సైబర్ సెక్యూరిటీలో మల్టిపుల్ మాడ్యూల్స్, ఎథికల్ హ్యాకింగ్. అండ్ ఐఐఎం చాలా ట్రెండింగ్ ఉంది మార్కెట్లో ఇవాళ. ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్. మళ్ళీ అందులో కూడా నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. పింగ్ అని, పింగ్ ఫెడరేట్ అని, పింగ్ యాక్సెస్ అని, సైబర్ ఆర్క్ అని, అండ్ ఆక్టా అని, 4G రాక్ అని చాలా ఉన్నాయి. మోర్స్ టెక్నాలజీస్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఓన్లీ ఎమర్జింగ్ టెక్నాలజీస్ నే ఇవ్వాలి పిల్లలకి. ఇవి మాత్రమే జాబ్స్ ఉన్నాయి. జాబ్స్ లేవు 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 అంటున్నారు కదా బయట. అస్సలు వినొద్దు, ఎవరి మాట వినొద్దు. ఒక్కడ మాట విన్నామంటే సంకనాగిపోతాం. నీ పనేదో నువ్వు చేసుకో. నెంబర్ వన్ టెక్నాలజీస్ నేర్చుకో. ఏదైతే ట్రెండింగ్ ఉన్నాయో అవే నేర్చుకో. తొందరగా జాబ్ వస్తుంది. అండ్ ఇంకొక మాట, రెండో పాయింట్, ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు నీ లైఫ్ గ్యారంటీ, జాబ్ గ్యారంటీ, అంతా గ్యారంటీ. బతకండి, గట్టిగా బతకండి. బతికితే దీనమ్మ గట్టిగా బతకాలి అంతే. సో నేనేదో బూతులు మాట్లాడుతున్నాను అనుకోవద్దు, నా కోపం వచ్చి మాట్లాడుతున్నాను. సో నేర్చుకునేది ఏదన్నా కూడా గట్టిగా నేర్చుకోవాలి, కొడితే గట్టిగా కొట్టాలి అంతే. డిఫైన్, సింపుల్ డిఫైన్. ఒక డెఫినేషనే చెప్తాను. చేస్తే ఏదైనా గట్టిగా చేయండి. దట్స్ ఆల్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. చాలా మంది చూస్తున్నారు కానీ వీడియోస్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఏంటంటే నెక్స్ట్ నేను ఏదైనా పెట్టే వీడియోస్, మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేసినప్పుడు నెక్స్ట్ నేను పెట్టే వీడియోస్ మీకు ఆటోమేటిక్ గా తెలుస్తాయి. సార్ ఏదో కొత్త వీడియో పెట్టారు, ఇందులో ఏదైనా టాపిక్ చెప్తారా? ప్రతి వీడియోలో కొత్త టాపిక్ చెప్తానండి. ఇవాళ వీటి గురించి మాట్లాడుకున్నాం. మీకు యూట్యూబ్ మొత్తం వెతకండి, ఈ మూడింటికి డిఫరెన్స్ ఎక్కడా లేదు. యూట్యూబ్ మొత్తం వెతకండి ఇవాళ, సిపియు వర్సెస్ సిపియు సమ్ కైండ్ ఆఫ్ థింగ్. నేను పెట్టే టాపిక్ ఎక్కడ దొరకదు మీకు. నేను క్యూబిట్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్విస్విట్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నీట్ గా ప్రతిరోజు ఒక కొత్త టాపిక్ తో యూట్యూబ్ లోకి వస్తాను క్వాంటమ్ కంప్యూటింగ్ మీద. సో మీరు ఫాలో అవుతూ ఉండండి ఛానల్ని. మీకు ఎప్పుడన్నా నేర్చుకోవాలి అనిపిస్తే ఎస్ నేర్చుకోండి భయ్యా, బాగుంటుంది. ఇంకా అంతకన్నా నేనేం చెప్తాను. ఒక్కసారి చూద్దాం జాబ్ ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. చూడండి, లెట్ మీ గో. లింక్డ్ఇన్కి వెళ్తా. ఒక నిమిషం. జాబ్స్ అనే ట్యాబ్ తీసుకుంటా. ఇక్కడ నేను క్వాంటమ్ కంప్యూటింగ్ అని సెర్చ్ చేస్తా. క్వాంటమ్ కంప్యూటింగ్ జాబ్స్ ఉన్నాయా లేవా? సార్ ఎందుకు చెప్తున్నారు అసలు క్వాంటమ్ కంప్యూటింగ్ జాబ్స్ ఉన్నాయా లేవా? నాకు డౌట్ వచ్చింది. వెళ్ళండి, లింక్డ్ఇన్కి వెళ్ళండి, క్వాంటమ్ కంప్యూటింగ్ అని సెర్చ్ చేయండి. ఏమొద్దు. ఓకే. సో జాబ్స్ చూడండి, ఉన్నాయి కదా జాబ్స్, ఉన్నాయి కదా. నౌకరీకి వెళ్ళండి. సరే, నౌకరీకి వెళ్ళి జస్ట్ సెర్చ్ చేయండి. జాబ్స్లోకి వెళ్ళండి, జాబ్స్ అనే ట్యాబ్లోకి వెళ్ళండి, క్వాంటమ్ కంప్యూటింగ్ అని సెర్చ్ చేయండి. క్వాంటమ్ కంప్యూటింగ్ అని సెర్చ్ చేయండి. ఏం తీసుకోవద్దు, ఎక్స్పీరియన్స్ లొకేషన్ ఏం తీసుకోవద్దు, సెర్చ్ చేయండి. ఎందుకు లేవండి జాబ్స్? జాబ్స్ ఎందుకు లేవు? చూడండి, థౌజండ్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి క్వాంటమ్ కంప్యూటింగ్కి. సో ఇట్లా 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 మనము రీసెర్చ్ చేసుకోవాలి. ఇట్లా రీసెర్చ్ చేసుకోండి క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో చెప్పండి. సో ఐ విల్ గో ఫర్ ద డౌట్స్. మీకు ఏదైనా టాపిక్ కావాలి క్వాంటమ్ కంప్యూటింగ్ లో, అది కూడా కామెంట్ చేయండి, నేను ఆ టాపిక్ కూడా ఇస్తాను. సో ఇమీడియట్ గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేయండి. మీకు నేను ఇంకొక పాయింట్,
ఎందుకంటే చాలా మందికి ఇంగ్లీష్లో వీడియోస్ అర్థం కావట్లేదంట. నాకు మెసేజ్లు వస్తున్నాయి. ఇంగ్లీష్లో పెట్టుకుంటా పోతే నాకు టైం చాలా సేవ్ అవుతుంది. కానీ తెలుగులో ఎందుకు చెప్తున్నానంటే మన తెలుగు వాళ్ళ కోసం, మన ఆంధ్ర తెలంగాణ తెలుగు వాళ్ళ కోసం సబ్జెక్ట్ ని ఎలా అయితే ఏంది సబ్జెక్ట్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లవాళ్ళకి రీచ్ చేయించాలి అని చెప్పేసి ప్రతి వీడియోని నేను ఇంగ్లీష్లో తెలుగులో చెప్తున్నా. ఈవెన్ ఫ్రీ క్లాసెస్ కూడా ఈవెన్ ఫ్రీ క్లాసెస్ కూడా ఇంగ్లీష్లో. ఫ్రీ క్లాసెస్ ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటాయి, బట్ యూట్యూబ్లో పెట్టే క్లాసెస్ మాత్రం తెలుగులో ఇంగ్లీష్లో ఉంటాయి. రిమెంబర్ ఇట్. ఓకే, వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ అటెండింగ్ ద సెషన్. హ్యావ్ ఎ గుడ్ డే. సీ యూ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.